అందరూ బాగున్నారండి. ఈరోజు నేను బీట్రూట్ స్వీట్ కార్న్ ఫ్రై చేయబోతున్నాను. వాటికి కావాల్సినవి బీట్రూట్, ఆనియన్, స్వీట్ కార్న్, కొంచెం గార్లిక్, దంచి పెట్టుకున్న గార్లిక్, బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, బాండి హీటెక్కినాక ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. ఒకటి రెడ్ చిల్లీ, కొంచెం గార్లిక్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్ ముక్కలు, స్వీట్ కార్న్ ముక్కలు అన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు బీట్రూట్ స్వీట్ కార్న్ కొంచెం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. వీటిలో ఒక పౌడర్ వేసుకోవాలండి. అది పప్పుల పొడి, పుట్నాల పప్పు, జీలకర్ర, రెడ్ చిల్లీ, డ్రై కోకోనట్, కొంచెం గార్లిక్, కొంచెం సాల్ట్ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది. ఈ పౌడరు వాటిలో ఈ ఫ్రైలో వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ పౌడర్ వేసుకున్నానండి, పప్పుల పొడి. ఎంతో రుచికరమైన బీట్రూట్ స్వీట్ కార్న్ ఫ్రై రెడీ అండి. మీరు ఇలా తయారు చేస్తారు కదండి ఇంట్లో. బీట్రూట్ స్వీట్ కార్న్ ఫ్రై.